క్యారెట్ భక్ష్యాలు కావాల్సిన పదార్థాలు మైదా పిండి కొంచెం, పూరీ పిండి కొంచెం తయారు చేసుకోవడానికి వేసి ఇంట్లో కొంచెం నూనె వేసుకున్నా. నూనె వేసుకొని పిండి మొత్తం ఇలా కలుపుకోవాలి. కలుపుకొని చిటికెడు ఉప్పు అండి, తప్పగా ఉండకుండా పైన భక్ష్యాలల్లో పూర్ణం ఉంటుంది కాబట్టి అది తీయగా ఉంటుంది. కొంచెం చిటికెడంత ఉప్పు వేసి కలుపుకోవాలండి. ముద్ద చేసుకొని తీసుకోవాలి. ఇలా కలుపుకోవాలి. ఇట్లా కలుపుకున్నాక ఒక పావు గంట 20 నిమిషాలు నానాలండి పిండి. పావు గంట నానితే మంచిగా సాగుతుంది, బాగుంటుంది. భక్ష్యాలు కూడా మనం అనుకున్నట్టు పొంగుతాయి. కొంచెం లూజ్ కాకుండా చపాతీ పిండి కాకుండా అట్లా ముద్ద కాకుండా ఇలా కలుపుకోవాలి. ఇలా కలుపుకొని ఇలా మెత్తగా కలుపుకోవాలండి. పైన ఇంకా పిండి నానడానికి కొంచెం చేతికి అంటకుండా ఉండడానికి, మంచిగా మెత్తగా స్మూత్గా సాగడానికి కొంచెం నూనె పెట్టి వేసుకొని మూత పెట్టుకోవాలి. దీంట్లో కావాల్సిన క్యారెట్ ఇది మీకు చూపిస్తా అండి. క్యారెట్ భక్ష్యాలు కదండి. ఇగో ఇట్లా క్యారెట్లు కడిగి పైన తొక్కలాగా మొత్తం గీక్కొని మిక్సీకి వేసి మంచిగా ఒక బాండీలో వేసి నెయ్యి వేసి మంచిగా ఇట్లా ఫ్రై చేసుకోవాలండి. నెయ్యి, షుగర్ యాడ్ చేసుకోవాలి. షుగర్ పోసుకొని యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని ఇది మంచిగా ఉడకాలండి. దగ్గరికి కావాలి, ముద్ద లెక్క కావాలి. మనకు పూర్ణం లెక్క తయారైనాక చల్లారబెట్టుకొని భక్ష్యాలు వేసుకోవాలండి. భక్ష్యాల కోసం ఇలా ముద్ద కావాలండి. ముద్ద అయి పూర్ణం మనం లోపల పెట్టుకునేటట్టు కాలుతుంది. చల్లారే వరకు ముద్దలాగా తయారవుతుంది. తర్వాత ఎలా చేసుకోవాలో చూపిస్తా. భక్ష్యాలండి చేసే విధానం ఇట్లా చపాతీ లెక్క దాల్చుకొని కొంచెం చేతిని పెట్టుకోవాలండి. క్యారెట్ భక్ష్యాలు అన్నీ ఇలాగే చేసుకోవాలండి. ఇలా చేసుకోవాలి. మొత్తం దగ్గర కనుక్కొని హెల్దీ ఫుడ్ మంచిగా అరుగుతాయి. చిన్నపప్పు అంటే అట్లా గ్యాస్ అనుకున్న వాళ్ళు ఇలా కూడా తయారు చేసుకొని తినొచ్చండి. క్యారెట్ హల్వా, క్యారెట్ భక్ష్యాలు. పెంకు పొయ్యి మీద పెట్టుకోవాలండి. పెట్టుకొని భక్ష్య వేసుకోవాలండి. వేసుకొని కలుసుకోవాలి. నాకు పర్లేదు టాలెంట్ భక్ష నీకే. అన్నీ ఇలాగే చేసుకోవాలండి. చేసుకొని కాల్చుకోవాలి.
క్యారెట్ భక్షాలు రెడీ అయిపోతుంది. నూనె వేసి కాల్చుకోవాలి. ఇష్టం అనుకుంటే నెయ్యితో కూడా కాల్చుకోవచ్చు అండి భక్షాలు. నెయ్యితోనైతే ఇంకా బాగుంటుంది. మంచి గాలుతున్నాయి, ఇట్లా పొంగుతున్నాయి చూడండి. మంచి ఇట్లా పండుగ కాల్చుకొని నెయ్యి వేసుకుంటుంటే ముట్టుకుంటుంది. ఎంతో బాగుంటాయి తినడానికి. హెల్దీ ఫుడ్, ఆరోగ్యానికి ఆరోగ్యం మంచిది. భలే పొంగుతున్నాయండి భక్షాలు. వేడి వేడి బచ్చాలు రెడీ అండి. తినడానికి సిద్ధంగా ఉన్నాయి. ఈ వీడియో ఇట్లా మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.